కర్ణాటకలో కొందరు మళ్లీ భాషా వివాదానికి తెరలేపారు. తెలుగు బోర్డులను తొలగిస్తున్నారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ పేర్లు తెలుగులో ఉంటే తీసేస్తున్నారు. విజయనగరం జిల్లా కర్ణాటక రక్షణ వేదిక పేరుతో జి రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో బళ్ళారిలో తెలుగు అక్షరాలను సైన్ బోర్డు నుంచి తొలగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్నడకి అతి దగ్గరగా ఉండే లిపి తెలుగే. బళ్ళారి ఆంధ్ర సరిహద్దు పట్టణం కావడంతో అక్కడ తెలుగు కూడా మాట్లాడతారు. అందుకే అక్కడ చాలా దుకాణాలకు తెలుగులో కూడా పేర్లు ఉంటాయి. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు అక్కడి దుకాణానికి ఉన్న తెలుగు అక్షరాలను తొలగించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆకృతి అనే తెలుగు అక్షరాలను తొలగించడంతో పాటు ఆ షాప్ యాజమాన్యానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కన్నడిగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో సైన్ బోర్డులపై 60% కన్నడ అక్షరాలు కనపడాలనే ఉత్తర్వులు ఉన్నాయనేది కర్ణాటక రక్షణ వేదిక సభ్యుల వాదన. బళ్ళారిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 42% కన్నడ మాట్లాడేవారు, 25% తెలుగు మాట్లాడేవారు, 24% ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. ఈ తొలగింపును తెలుగు వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ఏపీలోని పలు పట్టణాల్లో కన్నడ బోర్డులు ఉండడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. అనంతపురం, ఆదోనిలోని దుకాణాలపై ఉన్న కన్నడ బోర్డులను, అదేవిధంగా తిరుపతి మంత్రాలయం వద్ద కన్నడ భాషలో ఉన్న అక్షరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు అన్ని భాషలను అక్కున చేర్చుకుంటున్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అవమాన పడాల్సి వస్తోందని వాపోతున్నారు.